హాయ్ అండి. నేను చేపల పచ్చడి పెడుతున్నా, మీకు చూపిద్దామని పెడుతున్నా. చేపలు నీట్గా కడుక్కొని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు. కొన్ని కొన్ని వేసుకొని చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే జర ముద్ద ముద్ద అవుతాయి. ఒక్కొక్కటి కొన్ని కొన్ని వేసుకొని మంచిగా ఎర్రగా అయినాక స్టవ్ని మీడియంగా పెట్టుకోవాలి. హైలో పెడితే దబ్బున మాడిపోతే మంచిగా కావు. చూడండి, ఇట్లా రెడ్ కలర్ మంచిగా ఇట్లా అయినాక వేంపుకోవాలి. కొన్ని 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 వేసి వేంపుకొని ఇక నూనె కొంచెం చల్లగా కావాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని నూనె కొంచెం చల్లగా కావాలి. వేడి వేడిగా ఉంటే మళ్ళీ బాగుండదు. కొంచెం చల్లగా కావాలి. తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. ఇక ఎవరు రుచికి తగ్గట్టు వాళ్ళు కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర మెంతుల పిండి కొద్దిగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ధనియా పౌడర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి. ఇక మొత్తం అన్నీ కలుపుకొని చూడండి, ఇట్లా అన్నీ మంచిగా మిక్స్ అయినాక ఈ ముక్కలు వేయాలి. ఇక చేప ముక్కలు మంచిగా ఉంటుందండి. ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది, తడి చెంచా పెట్టకుండా. ఇప్పుడు ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం మాత్రం చల్లగా అయినాకనే వేయాలి. కొంచెం వేడి మీద వేసినా కానీ కొంచెం చేదు వస్తుంది అంటారు కదా, అందుకే చల్లగా అయినాక నిమ్మరసం ఇట్లా మొత్తం కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. అంతేనండి, బాగుంటుంది. చూసారా? ఓకేనండి, బాయ్ మరి.